మేడం గారు, ఇప్పుడు విశాఖపట్నంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కోకనజెంట్ అయితే మొన్న నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలాంటి కంపెనీలు ఇంత తక్కువ టైంలో నారా లోకేష్ గా తేడం వల్ల ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నిరుద్యోగుల సంస్థ చాలా ఎక్కువగా ఉంది విశాఖపట్నంలో, ఎలా చెప్పాలంటే చాలా హ్యాపీగానే ఉంది. బికాస్ మేము ఇక్కడ పాస్ అవుట్ అయ్యి ఇక్కడ అవకాశాలు లేక బెంగళూరు, హైదరాబాద్ ఇలా వేరే వేరే దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటది. దగ్గరలోనే వస్తే ఈజీ అవుతుంది కదా. సో చదివిందానికి ఒక అర్థం ఉంటుంది. విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ కూడా అనౌన్స్ చేశారు. అట్లాగే రిలయన్స్ కూడా 90 లక్షల కోట్ల పెట్టుబడితో రాబోతుంది. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల ఒక విశాఖపట్నం ఒక బ్రాండ్ అనేది పెరిగే అవకాశం ఉంది. బికాస్ ఒక డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక గవర్నమెంట్ వచ్చి ఒకటి ఫామ్ అయ్యి ఒకటి పెడుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేయాలి. బికాస్ నెక్స్ట్ ఇది ఫ్యూచర్ గా ఇంకా అడ్వాన్స్ అవ్వడానికి ఉంటది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి దీన్ని మనం సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఇంకొకరు వస్తారు రూలింగ్ లోకి, వాళ్ళు ఆపేస్తారు. సో ఇట్లాంటివి జరగకుండా మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉందంటే అతను రాగానే ఒక మెగా డిఎస్సి తీయడం కానీ, ఒక నోటిఫికేషన్లు రిలీజ్ చేయడంలో కానీ, ఒక ఇన్వెస్టర్లతో మాట్లాడే విధానం కానీ ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ హ్యాపీ బై సీయింగ్ హిమ్. బికాస్ పాలిటిక్స్ వే చేంజ్ చేయడం, ద వే ఆఫ్ టాకింగ్, లైక్ కలుసుకుంటూ వెళ్ళడం, అపోజిషన్ పార్టీ వల్ల ఒకవేళ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తానంటే కలుపుకుంటూ వెళ్ళడం అని చెప్పడం, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ. బికాస్ ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ ఖచ్చితంగా అవసరం, కొత్తగా ఏర్పడింది కాబట్టి. ఇప్పుడు వీరా మేము అనుకుంటా అవదు, అందరం కలిసి డెవలప్మెంట్ కోరుకోవాలి.